వరద నష్టం రిపోర్టు తయారైతుంది. ఆఫీసర్లు ఊరూరు తిరిగి ఏడేడు ఎంత నష్టమైందో లెక్కలు తీస్తున్నారు. రిపోర్టు రాగానే చిన్న సీఎం బట్టిసార్ ఢిల్లీకి పోయి సెంట్రల్ చేతిలో పెట్టి కావాల్సిన సాయం అడుగుతాడు అన్నట్టు. ఇక వాళ్ళు పైకం పంపే వరకు ఎన్ని రోజులు పడుతుందో తెలియదు కాబట్టి మన గవర్నమెంట్ ఇప్పటి మందం కొంత ఆసరైతుంది. ఎక్కువ నష్టమైన కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల జిల్లాలకు 10 కోట్లు, కడమ 26 జిల్లాలకు 5 కోట్లు, మొత్తం 200 కోట్లు పంపుతున్నారు. పైకం తోటి కొట్టుకపోయిన రోడ్లు, తెగిన చెరువు కట్టలు, కరెంటు పోల్లు, సబ్ స్టేషన్లు రిపేర్లు చేపిస్తారట. ఆల్రెడీ పనులు నడుస్తూనే ఉన్నాయి. కాలం చేసిన వాళ్ళ ఇంటికి 5 లక్షలు, పశువులు చచ్చిపోతే 50,000, గొల్లు మేకలైతే 5,000 ఇస్తారట. 2.5 లక్షల ఎకరాల వరి, పత్తి, మక్క పంట లాగమైనాయి అని అందాజా లెక్క వేసిండ్రు. ఇక ఎటు చూడండి, కాళేశ్వరం బ్యాక్ వాటర్ పుణ్యాన్ని ఎంత నష్టం జరిగిందో మంత్రి వివేక్ వెంకటస్వామి సార్ పోయి చూసి రైతులకు ధైర్యం చెప్పిండు. ప్రాజెక్టు కట్టిన మంచిర్యాల జిల్లాలో 17 ఇదే కోస. ఈ తాపకు కూడా పైసలు ఇస్తాము, 17 బ్యాక్ వాటర్ తోటి ఇట్లా మునగకుండా కరకట్ట కట్టిస్తామని మాటిచ్చిండు మంత్రి సారు.